హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడున్నానా అని చూస్తున్నారా? పెంచిలకోన దేవాలయంకి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. దేవాలయం దగ్గరలో ఉన్నాము, దగ్గరికి వచ్చేసింది. సో నేను ముందైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన వీడియో తీయలేదు, దగ్గరికి వచ్చాక తీసాను. గుడికి అయితే వచ్చేసాము. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడి నుంచి కొద్ది దూరంలో అమ్మవారి అయ్యవారి గుడి ఉంటుందన్నమాట. ఈ దేవాలయంలో స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారిని తన తొడ మీద కూర్చోబెట్టుకొని ఉంటారు. కొంచెం దూరం వచ్చాక అంటే ఏరు కావతలన్నమాట. ఆదిలక్ష్మి అమ్మవారు చెంచులక్ష్మి అమ్మవారిని స్వామివారు పెళ్లి చేసుకున్నారని అలిగి అక్కడే ఉండిపోయారు. అందువల్ల మనకి ఆదిలక్ష్మి అమ్మవారి గుడి అవతల కనిపిస్తుంది. ఏరుకి కొంచెం అవతలన్నమాట. ఏరంటే పెద్దది కాదులేండి, చిన్నదేను. ఇటువైపు మాత్రం ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఈ గుడిలో లక్ష్మీ నరసింహస్వామి వారు చెంచులక్ష్మి అమ్మవారిని తన తొడ మీద కూర్చోబెట్టుకొని ఉంటారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ కనిపిస్తున్నదే దేవాలయము. టైమింగ్స్ వచ్చేసి 1 o'clock లోపలే క్లోజ్ అయిపోతుంది అన్నమాట. మధ్యాహ్నం తిరిగి 3 గంటలకి దేవాలయం తలుపులు ఓపెన్ చేస్తారు. తెల్లవారితో ఉదయం 5 గంటలకి దేవాలయం ఓపెన్ చేస్తారన్నమాట. అప్పుడు స్వామివారికి అభిషేకం చేసి అలంకరించి స్వామివారిని దర్శనానికి భక్తులైతే వెళ్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం వరకు 1 గంటకల్లా మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత 3 గంటల నుంచి ఓపెన్ అవుతుందన్నమాట. నైట్ 8-8:30 టైంలో మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేస్తారు. ఇదైతే ఆదిలక్ష్మి అమ్మవారి గుడి. నేను చెప్పాను కదా ఏటికి అవతల ఆదిలక్ష్మి అమ్మవారు ఉన్నారని. ఇదిగోండి, ఈ సరౌండింగ్స్ అంతా కూడా ఆదిలక్ష్మి అమ్మవారిది. ఇక్కడ పైన గుడిలో లోపలైతే ఆదిలక్ష్మి అమ్మవారు ఉన్నారు. స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారు అక్కడ ఉంటారన్నమాట. ఇది సంతాన వృక్షము. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ వచ్చి ఇలా ముడుపులు కడితే పిల్లలు పుడతారు అని చెప్తారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకునే స్థలం అన్నమాట. నేనైతే కొబ్బరికాయ తీసుకురాలేదు, అక్కడ స్వామివారి దగ్గర కొట్టేశాను. ఇక్కడ మామూలుగా అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకున్నాను అన్నమాట. ఈ చెట్టు చుట్టూరా ఎన్ని ముడుపులు ఉన్నాయో చూడండి. సంతానం లేని వారు ఎక్కువగా ఇక్కడ ఇలా ఊయళ్ళు కడుతూ ఇదిగోండి ఇట్లా ముడుపులు కడతారన్నమాట. ఉయ్యాలు కట్టి అందులో రాయిని వేస్తారు. అలా చేస్తే సంతానం కలుగుతుంది అని చెప్తారన్నమాట. తిరిగి సంతానం కలిగిన వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్నదైతే రీసెంట్గా కట్టింది, ఇదంతా ఇంతకుముందు లేదు. ఇక్కడున్న ఈ చెట్లంతా అమ్మవారి సరౌండింగ్. ముందున్నదైతే కోనేరు, ఇక్కడి నుంచి నేరుగా కనిపిస్తుంది కదా. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే అదిగోండి అక్కడ కనిపిస్తున్నదే కోనేరు. కోనేరులో ఎప్పుడు కూడా వాటర్ ఉంటాయి, చాలా బాగుంటాయి. స్నానం చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. ఎండ కాబట్టి మేము వెళ్ళలేదు, ఈవినింగ్ టైంలో బాగుంటుంది.